ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ పైన మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మరి క్విక్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా చెప్పుకుంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి వలసదారుల పైన వివిధ రకాల నిర్ణయాలు తీసుకోవడం. మరి కొత్తగా చూసుకుంటే వర్క్ పర్మిట్ని దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. మనకు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. కక్ష కట్టినట్టుగా వలసదారులని అమెరికా నుంచి పంపించి వేయాలని, కొత్త వాళ్ళు రావడానికి అవకాశం కల్పించకుండా ఉండాలని, అమెరికాలో ఉండేటువంటి పౌరులకే, అమెరికన్ సిటిజన్స్కే ఉద్యోగ కల్పన అంతా జరగాలని కళ్ళగంటున్నాడు. కానీ ఇంకొక రకంగా అమెరికా ఎంత నష్టపోబోతుందో, ఎంత నాశనం కాబోతుందో మేధావులు చెప్పినా వినిపించుకోవట్లేదు. కారణం ఏంటంటే, అమెరికా ఇంత గొప్ప దేశంగా ఇవాళ తయారు కావడానికి అమెరికన్ పౌరులే కాదు, బయట నుంచి వచ్చిన వలసదారులే తమ మేధస్సునంతా ఉపయోగించి అమెరికాను ఇంత ఉజ్వలమైన దేశంగా, ఇంత గొప్ప దేశంగా తీర్చిదిద్దారు. మేధస్సు అమెరికాది కాదు, మేధస్సు వలసదారులది. అమెరికాలో దాన్ని అమలుపరిచారు కాబట్టి అమెరికా ఇంత గొప్పదైంది. ఇలా ఇంత గొప్పదైన ఇవాళ అమెరికా లోపల ఆ గొప్పదానే కారణమైనట్టు వలసదారుల్ని చౌకబారుగా చూసి, వాళ్ళని సెకండ్ గ్రేడ్ పౌరుగా చూసి వాళ్ళని అక్కడి నుంచి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం అంటే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. కానీ ట్రంప్కు చెప్తే వినడు, ట్రంప్కు తోచదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే, వర్క్ పర్మిట్లు ఇంతకుముందు ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యేవి. అంటే ఎవరైనా 3 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో అక్కడ పనిచేయడానికి వెళ్ళే వాళ్ళు, ఒక కంపెనీ ఎవరికైనా వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తుంది. ఆ వర్క్ పర్మిట్ తీసుకొని వాళ్ళు అక్కడ పనిచేస్తారు. ఆ 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి గడువు ఏదైతుందో వర్క్ పర్మిట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా అది రెన్యువల్ అయ్యేది. 540 రోజుల వరకు వాళ్ళు అమెరికాలో ఉండడానికి అవకాశం కల్పించేది. 540 రోజుల లోపల వాళ్ళు అదే వర్క్ను మళ్ళీ తిరిగి కంటిన్యూ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకొక పని ఏదైనా వెతుక్కొని అక్కడ మళ్ళీ తిరిగి వర్క్ పర్మిట్ సంపాదించుకోవడం కానీ జరిగేది. అంటే అమెరికాకు ఒకసారి వెళ్ళారంటే వర్క్ పర్మిట్ మీద ఇక వాడు వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అమెరికాలో స్థిరపడడానికి ఇది ఒక రకంగా అవకాశంగా కల్పించేది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ కాకపోతే మరో కంపెనీకి అక్కడ ఉండేవాడికి అవకాశం కల్పిస్తాయి. ఎందుకంటే బయట నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ వాడు వీసా ఇవన్నీ తీసుకోవాలి, వర్క్ పర్మిట్ ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా అక్కడ ఉండేవాడు, తర్వాత అమెరికన్ వాతావరణానికి అలవాటు పడ్డవాడు, పని విధానంలో కొంత ఆల్రెడీ తెలుసుకున్నవాడు, కాబట్టి తొందరగా పని దొరికే అవకాశం ఉండేది. తక్కువ వేరే పని చూసుకునేవాడు, అట్లాగా అక్కడే స్థిరపడిపోయేవాడు. మళ్ళీ అది పూర్తయిన తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్ ఆటోమేటిక్గా అది రెన్యువల్ అయిపోయేది. అంటే మళ్ళీ దాదాపుగా 540 రోజులు ఉండడానికి అవకాశం కలిగేది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, ఆటోమేటిక్గా వర్క్ పర్మిట్ అనేది రెన్యువల్ కాదు. ఒకసారి వర్క్ పర్మిట్ అయిపోయిందంటే అది ముగిసినట్టే లెక్క. దానికన్నా ముందే 180 రోజుల ముందుగా, వర్క్ పర్మిట్ కన్నా 180 రోజుల ముందుగానే ఎవరైనా వర్క్ పర్మిట్ కోసం మళ్ళీ రెన్యువల్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసి అమెరికన్ గవర్నమెంటు వాళ్ళకి వర్క్ పర్మిట్ రెన్యువల్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఉండడానికి అర్హులు అవుతారు. ఎవరికైతే వర్క్ పర్మిట్ రెన్యువల్ కాదో వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది దేశం నుంచి. అంటే మీకు ముగిసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మీరు మూటాముల్లా సర్దుకొని మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పడం అయింది. చాలా ఘోరమైన విషయం. అంటే ఇంకా అమెరికాలో ఉద్యోగం అనేదే ఒక కలలాగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 3 ఏళ్లకు మీకు వర్క్ పర్మిట్ దొరికింది, 3 ఏళ్ల కోసం వెళ్ళారు. 3 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ రెన్యువల్ అవుతుందనే నమ్మకం మీకు లేనప్పుడు 3 ఏళ్లే మీరు అక్కడ వస్తుంది. ఒక 1 ఇయర్కే మీకు వర్క్ పర్మిట్ దొరికింది, అక్కడికి వెళ్ళారు. 1 ఇయర్ తర్వాత మీరు వెనక్కి రావాల్సి వస్తుంది. అంటే ఇంత కొద్ది కాలం కోసం అక్కడ పనిచేయడానికి వెళ్ళి ఇక్కడ మొత్తం అవకాశాలని పోగొట్టుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పుడు వచ్చి ఇక్కడ అవకాశాలు వెతుక్కుంటే దొరుకుతాయి లేదో మనకు తెలియదు. అంటే సార్, ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయంటే మ్యాక్సిమం లక్షల మీద జాబులు పోయే అవకాశాలు ఉన్నాయి, లక్షల మందికి బాధ కలిగే అవకాశాలు ఉన్నాయి. 180 రోజుల ముందు ఇప్పుడు అంటే ఏం చెప్పాడు ఒక మాట అంటే, ఇప్పటిదాకా ఎవరైతే వాస్తవంగా వర్క్ పర్మిట్కి వాళ్ళు పెట్టుకోలేదో, అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళకి ఇది వర్తించదు. ఇప్పటి నుంచి మాత్రం అమలు జరుగుతుంది. ఇకపైన 180 రోజుల ముందర మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అమలు చేసుకోవాలి. ఇప్పటిదాకా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం కల్పిస్తున్నాము. ఇకపైన మాత్రం నవంబర్ 1 తర్వాత మాత్రం ఈ అవకాశం మీకు ఉండదు. అంటే అక్టోబర్ 30 లోపల ఉండే వాళ్ళకి మాత్రం ఇది వర్తించదు. అక్టోబర్ 30 తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుగానే వర్క్ పర్మిట్కి అప్లై చేసుకొని మీకు రెన్యువల్ అవుతే మీకు ముందుకెళ్ళాలి, రెన్యువల్ కాకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది చెప్పేటువంటి మాట. ఇది లక్షల మంది మీద ప్రభావం పడుతుంది. అంటే వలసదారుల చేత అభివృద్ధి చెందిన అమెరికా వలసదారులను వదిలించుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది.
దీనివల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు వేరే విషయం, కానీ వర్క్ పర్మిట్ వెళ్ళిన వాళ్ళు తిరిగి ఆ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాకపోతే ఖచ్చితంగా వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఎక్కువ భాగం ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ అదే కంపెనీ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వదలుచుకుంటే ముందుగానే రెన్యువల్ చేసేస్తుంది, కంప్లీట్గా ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. కానీ ఆ కంపెనీ వాళ్ళకు వద్దనుకున్నప్పుడు ఇంకో కంపెనీ రెడీగా ఉండి వాళ్ళకు ఇస్తుందని చెప్పడం చాలా కష్టం. అదే దీంట్లో ఉండి ఇంకో దానికి అప్లై చేసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒక ఉద్యోగం చేస్తూ మన ఇండియాలో లాగా ఎన్నిటికైనా కంపెనీలకు మనం చేయడానికి ఒకేసారి 2 ఉద్యోగాలు చేస్తే అక్కడ జైలుకు వెళ్లాల్సిందే డైరెక్ట్గా. మన దగ్గర 10 ఉద్యోగాలను చేసుకోవచ్చు ఒకేసారి, ఎవరి వరకు అభ్యర్థి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా గవర్నమెంట్ పని అయిపోయిన తర్వాత ఆ సమయాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ చేయడానికి వీలు లేదు. ఒకేసారి 2 జాబులు చేసినట్టయితే ఒక వ్యక్తి ఒకేసారి అంటే వాళ్ళు ఏకకాలంలో అంటారు, అంటే టైమింగ్స్ మూడటం కాదు, మొత్తం మీద ఒక జాబే చేయాలి, 2వ జాబ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అట్లా ఒకటే 2-3 ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చున్నట్టయితే వేరే మందికి ఉద్యోగాలు దొరకవు. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా వాళ్ళు అట్లా నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు జరిగేది ఏదైతే ముఖ్యంగా ఇండియన్స్కి ఎక్కువ ప్రమాదం. ఇక్కడ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు, వర్క్ పర్మిట్లో వెళ్ళిన వాళ్ళలో 71% ఇండియన్స్ ఉన్నారు H1B వీసాదారులు. మిగతా వాళ్ళంతా కలిపితే చాలా తక్కువ, 21% దాంట్లో చైనీస్ ఉంటే మిగిలిన 7-8% మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. అంటే అత్యధికంగా నష్టపోయేది భారతీయులే. ఒక రకంగా భారతీయులు ఎక్కువ మంది వెనక్కి వచ్చే అవకాశాలు దీనివల్ల కలుగుతున్నాయి. ఇది చాలా భయంకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇంకెవరు వెళ్ళడానికి ప్రయత్నం చేయరేమో అనిపిస్తుంది. అంటే ఇన్ని నిర్దిష్టమైనటువంటి ఇన్ని నిబంధనలు పెట్టిన తర్వాత భారతీయులు అక్కడ వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందా? అమెరికాకు వెళ్ళకపోతే మనం బతకలేమా? ఇండియాలో ఇలాంటి అవకాశాలు లేవా? వేలాది అవకాశాలు ఇక్కడ ఎదురు చూస్తున్నాయి. లేదా స్టార్టప్ కంపెనీలు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనేక రకాల అవకాశాలు కల్పిస్తుంది. 10 లక్షల నుంచి మొదలు పెడితే 50 కోట్ల దాకా, 40 కోట్ల దాకా కూడా వడ్డీలోని రుణాలు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు గొప్పగా ఉంటే, మీలో ఒకవేళ ఏదైనా కొత్తదనాన్ని తీసుకొచ్చి సమాజానికి మేలు జరగడానికి అవకాశం ఇస్తే, ఏదైనా ఉత్పత్తి ద్వారా బాగా అమ్మకాలు జరుగుతాయి, బాగా వ్యాపారాలు జరుగుతాయని నమ్మకం మీకు ఉన్నట్టయితే, అలాంటి దానికి మీరు స్టార్టప్ కంపెనీ పెట్టుకొని ప్రభుత్వానికి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ప్రారంభిస్తే మీకు సపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఉంది. అలాగే దాన్ని అమ్మడానికి కూడా కావాల్సినటువంటి మేనేజ్మెంట్ను కూడా తయారు చేసే పరిస్థితి గవర్నమెంట్ కలుస్తుంది, మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అమెరికాకు వెళ్ళి ఇంత సెకండ్ గ్రేడ్ పౌరులుగా అక్కడ బతకడానికి ఎప్పుడు యాక్షన్లో ఓడిపోతుందో ఉద్యోగం తెలియని పరిస్థితి లోపల ఇలాంటి దానికోసం ప్రయత్నించకుండా ఉండడమే మేలైనదిగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.